హాయ్ ఫ్రెండ్స్, అంగన్వాడీ పోస్టులు అలాగే రేషన్ దుకాణాల భర్తీకి సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాల్లో 60 జిల్లాల్లో ఎక్కడ అధికారులు నోటిఫికేషన్ విడుదల చేసినా మన పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ద్వారా నేనైతే ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని మీకు అందిస్తూ ఉన్నాను. ఈరోజు కూడా రేషన్ దుకాణాలు అలాగే అంగన్వాడీ కార్యకర్తలు హెల్పర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దరఖాస్తు చేసుకోండి అంటూ మనకు అధికారులు అయితే తాజాగా సమాచారాన్ని ఇస్తున్నారండి. ఈ సమాచారాన్ని నేను మీకు ఇప్పుడు తెలియజేస్తాను. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రభుత్వ పథకాలు ఉద్యోగ సమాచారంతో పాటు రేషన్ దుకాణాలు అంగన్వాడీ పోస్టుల భర్తీకి సంబంధించి ఎలాంటి తాజా సమాచారం వచ్చినా మీరు ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ద్వారా చూసి తెలుసుకోవడం కోసం వెంటనే ఈ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్ళినట్లయితే కృష్ణా జిల్లా నుంచి ఇక్కడ రేషన్ దుకాణాలు ఖాళీగా ఉన్నాయి, దరఖాస్తు చేసుకోండి అంటూ అధికారులు తాజాగా నోటిఫికేషన్ విడుదల చేశారండి. ఆ వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలంలో చెనగొన్నూరు ఎస్సీకి, సింగళూరు బీసీ మహిళకు, గుడ్లవల్లేరు ఓసీకి రేషన్ దుకాణాలను కేటాయించామని, ఈ రేషన్ దుకాణాలు నిర్వహించేందుకు ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని సంబంధిత తహసీల్దార్ గారు బి లోకరాజు గారు తాజాగా ఒక ప్రకటనను అయితే విడుదల చేశారండి. ఈ నెల అనగా డిసెంబర్ 13న దరఖాస్తు చేసుకునేందుకు ఆఖరి తేదీగా ఉందని పేర్కొన్నారు. 18న రాత పరీక్ష, 21న మౌఖిక పరీక్షతో పాటు ఇంటర్వ్యూ స్థలాన్ని దరఖాస్తునకు కేటాయించే హాల్ టికెట్లో ఉంటుందని ఇక్కడ ఎంఆర్ఓ గారు అయితే తెలియజేస్తున్నారండి. ఎవరైతే కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి ఈ గుడ్లవల్లేరు మండలంలో రేషన్ దుకాణాలు అయితే ఖాళీగా ఉన్నాయి. ఈ దుకాణాలకు సంబంధించి మీరు దరఖాస్తు చేసుకోవాలి అనుకుంటే అర్హతలు ఏమిటి, వయసు ఎంత ఉండాలి, ఇక్కడ సిలబస్ మోడల్ పేపర్లు ఎక్కడ దొరుకుతాయి, అలాగే ఇంటర్వ్యూ ఎలా ఉంటుంది, ఏ విధంగా సెలెక్ట్ చేస్తారు, సంబంధిత పూర్తి వివరాలతో కూడిన వీడియో నేను చేయడం జరిగింది. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఆ వీడియో చూసి ఈ రేషన్ దుకాణాల భర్తీకి సంబంధించి పూర్తి సమాచారాన్ని తెలుసుకోండి. అంగన్వాడీల్లో ఖాళీలు ఉన్నాయి. ఈ అంగన్వాడీ కార్యకర్త, అంగన్వాడీ హెల్పర్లు ఈ పోస్టులు ఖాళీగా ఉన్నాయి, దరఖాస్తు చేసుకోండి అంటూ మనకు అధికారులు తాజాగా సమాచారాన్ని అయితే ఇస్తున్నారండి. ఆ వివరాలు ఈ విధంగా ఉన్నాయి. పల్నాడు జిల్లా స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ పరిధిలోని 9 ఐసిడిఎస్ కార్యాలయ పరిధిలో 22 అంగన్వాడీ కార్యకర్తలు, ఒక మినీ అంగన్వాడీ కార్యకర్త, 114 అంగన్వాడీ హెల్పర్ ఖాళీలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశామని, అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని పీడీ కె ఉమారాణి గారైతే బుధవారం ఒక ప్రకటనలో తెలుపుతున్నారండి. 10వ తరగతి ఉత్తీర్ణత లేదా ఆ పై విద్యార్హత కలిగిన సంబంధిత గ్రామ వివాహిత మహిళలు అర్హులని అభ్యర్థులు సిడిపిఓ కార్యాలయంలో శుక్రవారం నుండి 18వ తేదీలోగా, అంటే డిసెంబర్ 18వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలంటూ ఇక్కడ మనకు తాజాగా అధికారులు సమాచారం అయితే ఇస్తున్నారు. జిల్లాలోని 9 మండలాల్లో ఇక్కడ ఈ ఖాళీలు ఉన్నాయండి చెప్తున్నారు. ఈ మండలాల్లో ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయి అనే వివరాలను అయితే అధికారులు ఇవ్వలేదు. కాబట్టి మీ సంబంధిత ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలో ఏదైతే ఆఫీస్ ఉంటుందో అక్కడ నోటీస్ బోర్డులో ఈ ఖాళీల వివరాలు, రిజర్వేషన్లు ఉంటాయండి. మీరు ఈ సంబంధిత ఐసిడిఎస్ ఆఫీస్కి వెళ్ళి పూర్తి సమాచారాన్ని తెలుసుకుని అక్కడే దరఖాస్తు ఫారం ఉంటుంది, తీసుకుని మీరు ఈ దరఖాస్తు ఫారాన్ని పూరించి మళ్ళీ అక్కడే ఇవ్వాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి మనకు నరసరావుపేటలోను అలాగే పల్నాడు జిల్లా ఈపూరు నుంచి కూడా తాజా సమాచారం అయితే వచ్చింది. ఆ వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఈపూరు ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి బుధవారం నోటిఫికేషన్ జారీ చేసినట్లు సిడిపిఓ బి అరుణ గారు తెలుపుతూ ఉన్నారు. ప్రాజెక్టు పరిధిలో ఖాళీగా ఉన్న పోస్టులు, రిజర్వేషన్ వివరాలు ఆమె వివరించారు. బొల్లాపల్లి మండలంలోని గుమ్మనంపాడు ఎస్సీకి, పేరుపాడు ఎస్టీకి, ఈపూరు మండలంలోని ఊడిజర్ల ఓసీకి, ఈపూరు మండలంలోని ఊడిజర్ల ఓసీ అంగన్వాడీ కేంద్రం జనరల్, ఈపూరు మెయిన్ అంగన్వాడీ కేంద్రం బీసీబీ, అంగళూరు ఎస్సీ అంగన్వాడీ కేంద్రం ఎస్సీకి, పనికుంట బీసీ అంగన్వాడీ కేంద్రం బీసీడి కేటగిరీల ప్రకారం పోస్టులు భర్తీ చేయనున్నట్లు అరుణ గారు తెలిపారండి. గ్రామాల్లో 21 సంవత్సరాలు పూర్తయి 35 ఏళ్ల లోపు ఉన్నవారు, 10వ తరగతి చదివిన వివాహిత మహిళలు అర్హులని పూర్తి వివరాలకు ఈపూరు ఐసిడిఎస్ కార్యాలయంలో సంప్రదించాలంటూ తెలియజేస్తున్నారండి.
చూశారు కదా, ఎవరైతే 10వ తరగతి పాస్ అయి 18 నుంచి 35 సంవత్సరాల వయస్సు ఉండి మీరు సంబంధిత గ్రామాల్లోనే నివసిస్తున్నట్టయితే మీ గ్రామాల్లో అంగన్వాడీ కార్యకర్త హెల్పర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లయితే మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికి సంబంధించి మీ సంబంధిత ICDS ఆఫీస్లోనే అప్లికేషన్ ఫారాలు ఇస్తారు. వాటిని తెచ్చుకొని పూరించి మళ్ళీ అదే ICDS ఆఫీసులో అయితే ఇవ్వాలి. 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఈ అంగన్వాడీ రేషన్ దుకాణాల భర్తీకై ఎలాంటి తాజా సమాచారం వచ్చినా వెంటనే మన పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ఆ సమాచారాన్ని మీకు తెలియజేస్తుంది. మీ జిల్లా సమాచారం వచ్చినప్పుడు ఈ విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే ఈ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.